ద్వాదశ జ్యోతిర్లింగాలలో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాధులు దూరమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పోలిన శివలింగం తెలంగాణలోని చందిప గ్రామంలో దర్శనమిస్తుంది. పూర్తిగా మరకతంతో తయారైన ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. హైదరాబాద్ కి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చందిప్ప పల్లి వైద్యనాథుని పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగం దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సాధారణంగా శివలింగం పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వాటిలో మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ముచ్చకొండ నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో క్రీస్తు శకం 1076 నుండి 1126 మధ్య పశ్చిమ చాణక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తోంది. క్రీస్తు శకం 1101 కార్తీక శుద్ధ పంచమి గురువారం ఈ క్షేత్రంలో మరకత శివలింగ ప్రతిష్టాపనోత్సవం నిర్వహించినట్టు ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది. చందిప్ప సోమలింగేశ్వర స్వామి క్షేత్రంలో గర్భాలయంలో శివుని మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగానికి చందిప్ప మరకత లింగానికి దగ్గర పోలికలున్నాయని ఆలయ పండితులు చెప్తారు. చందిప్ప శివయ్యని దర్శించి భక్తితో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక నియమానుసారం 5 సోమవారాలు కానీ, 5 పౌర్ణములు కానీ, 5 మాస శివరాత్రులు కానీ సోమేశ్వర మరకత లింగాన్ని అభిషేకించి అర్చిస్తే కోరికలు నెరవేరుతాయంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లింగాభిషేక జలాలతో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే బ్రహ్మ ముహూర్తంలో మరకత సోమేశ్వర స్వామికి అభిషేకం చేస్తే పరమశివుని కటాక్షం త్వరగా సిద్ధిస్తుందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2007లో శివరాత్రి సందర్భంగా సోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న సమయంలో తొలిసారిగా శివలింగంపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం కావటంతో స్వామి లింగం మరకత లింగమని గుర్తించారు. చందిప్ప మరకత సోమేశ్వర స్వామి క్షేత్రంలో వెలసిన శివయ్యని దర్శిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. మరకత సోమేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.